హాయ్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టినా అది ఎంతవరకు వచ్చింది అనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత ఈ మధ్యనే పనులు మొదలైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణలో సుదీర్ఘకాలంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుగా ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టును చెప్పుకోవచ్చు. దీని నిర్మాణానికి సుమారు 42 ఏళ్ల కిందట ఆలోచన మొదలు కాగా 20 ఏళ్ల కిందట నిధుల ఆమోదంతో పనులు కొనసాగుతూ వస్తున్నాయి. అసలేంటి ఈ ప్రాజెక్ట్? దాదాపు 44 కిలోమీటర్ల మేర ఎందుకు సొరంగం తవ్వుతున్నారు? ఈ ప్రాజెక్టుతో ఏ ప్రాంతాలకు ఉపయోగం? ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఈ ప్రాజెక్ట్ని తవ్వడం అనేది సాగుతోంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టు పనులను 2005 ఆగస్టులో దాదాపు 2813 కోట్లతో చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేయగా 2007లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం కీలకంగా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, ఇంకా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉండగా 34.37 కిలోమీటర్లు పూర్తయింది. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుండి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాల్లో కూడా నీటిని తరలించాలని నిర్ణయించారు. అసలు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నుంచి నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. ఇంకా దీనికి తోడు గ్రావిటీ దృష్ట్యా కూడా టన్నెల్ ద్వారా నీటిని తరలించాలనేది ఏళ్ల తరబడి ఉన్న ప్రతిపాదన. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్కు దాదాపు 4 దశాబ్దాల కిందటే బీజం పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధ్యయనానికి 1978లో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. సర్వే చేసి సొరంగం ద్వారా నీటిని తరలించాలని కమిటీ తొలిసారిగా సూచించింది. 1980లో అక్కమ్మబిలం వద్ద సొరంగ నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి అంజయ్య గారు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు నాటి ప్రభుత్వం 3 కోట్లు కూడా కేటాయించింది. 1983 మే నెలలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎడమగట్టు కాలువ, కుడిగట్టు కాలువకు శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత 1995లో సొరంగ నిర్మాణం ఆలస్యమవుతుందని భావించి ప్రత్యామ్నాయంగా నల్లగొండ జిల్లా పుట్టంగండి దగ్గర నుంచి ఎత్తిపోతల పథకం ప్రతిపాదించి చేపట్టింది ప్రభుత్వం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్టును నిర్మించినప్పటికీ సొరంగం నిర్మిస్తేనే శాశ్వత పరిష్కారం దక్కుతుందనే వాదన కూడా దశాబ్దాలుగా ఉంది. దీనికి తగ్గట్టుగానే 2005లో ప్రభుత్వం ముందుకు వచ్చింది. 2010 నాటికే పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6 సార్లు ప్రాజెక్ట్ పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్ లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది లక్ష్యంగా సాగుతోంది. ఇది ఎస్ఎల్బీసీ సొరంగం వెనుక ఉన్న అసలు కథ. మరికొంత ప్రాణ నష్టం లేకుండా ఈ సొరంగ మార్గం త్వరలోనే కంప్లీట్ కావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.